ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సపరేట్ పెసరపప్పు బీరకాయ కూర ఎలా వండాలో వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటెంలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. బీరకాయలను పైపొట్టు కోసి చిన్న చిన్న ముక్కలు చేసాము. స్టవ్ అంటు పెట్టినాం. ఈ స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాం. అందులో అరపావడి నూనె, పోపిత్తులు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కళ్యామాకు దూరగా గోలియాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా, చెంచాడు అల్లం వెల్లిపాయ, 10 చెంచాడు పసుపు, 10 చెంచాడు ఇంగు, పచ్చివాసన మీద గోలించుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలపాలి మొత్తం. పెసరపప్పు కడిగి ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. 10 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు, మొత్తం ఇలా కలుపుకోవాలి. చెంబెన్నెల నీళ్ళు పోసుకోవాలి. 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. కూర ఇక ఉడికింది. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పెసరపప్పు బీరకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.